ఈ చిత్రంలోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం, ఎవరిని ఉద్దేశించినవి కావు. అయ్యో కరెంట్ పోయిందే. క్యాండిల్ తీసుకురండి, ఈ పేపర్స్లో ఏముందో తెలుసుకోవాలి. ఇప్పుడు బాధపడి ఏం లాభం? అందుకే రిలేషన్ ఎప్పుడు సిగరెట్లా ఉండకూడదు. వాళ్ళకి బోర్ కొట్టినప్పుడే యూస్ చేసి పక్కన పాడేస్తారు. జస్ట్ బీ లైక్ ఎ డ్రగ్, లెట్ దెమ్ డై ఫర్ యూ. గైస్, ఇది మన ప్రాజెక్ట్ రూట్ మ్యాప్ అండ్ మనం ట్రేస్ చేయాల్సిన టార్గెట్ పర్సన్. ఈ పర్సన్ డైలీ 2 రూట్స్ యూస్ చేస్తాడు. వన్ ఈజ్ జీవికే బస్ స్టాప్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ సాక్షి బస్ స్టాప్. ఈ ఈవినింగ్ మనం అతన్ని ఫాలో అప్ చేయాలి. దానికోసం చెమెలి అండ్ లోకల్ ఫ్రెండ్స్ మనకు సపోర్ట్ చేస్తారు. సో మనం అందరం కాన్ఫరెన్స్లో టచ్లో ఉన్నాం. హలో, అయ్యో 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 అయ్యో. హాయ్ రిషి. హాయ్. ఓయ్, ఎంతసేపు వెయిట్ చేయాలి ఇక్కడ? ఇవాళ ఏంటో తెలుసా? ఏంటి మార్నింగే ఫోన్ చేసి రమ్మన్నా? రిషి, ఇవాళ ఏంటో మర్చిపోయావా? లాస్ట్ ఇయర్ నువ్వు ప్రపోజ్ చేసిన 2 months తర్వాత నేను నీకు ఐ లవ్ యూ చెప్పాను. ఒకసారి ఇలా చూడు బంగారం. లవ్ యూ. థ్యాంక్ యూ రిషి. లవ్ యూ. ఈ స్మైల్ కోసమే లేట్ అయింది. సారీ. ఏంటి డ్రెస్ ఇలా వేసుకొచ్చావు? బాలేదా? బాలేదు. రిషి ఇలా రా, అటు చూడు. అలా డ్రెస్ అప్ అయి బియర్డ్ పెంచుకో, బాగుంటావు. ఈ 1 yearలో మా పేరెంట్స్ ఒప్పించడానికి తల ప్రాణం తోక్కొచ్చింది. చిరాకు. ఎలా అయితే ఒప్పుకున్నారు కదా లాస్ట్కి, ఇంకేంటి? అవును, మీ ఇంట్లో ఇప్పుడు చెప్తున్నావు? ఆల్రెడీ మన విషయం మా మర్దలు నవతకు తెలుసు. ఓ, అందుకేనా ఎఫ్బీలో అన్నయ్య అన్నయ్య అంటూ తెగ రెస్పెక్ట్ ఇస్తూ చాట్ చేస్తుంది.
హో చాటింగ్ కూడా చేసుకుంటున్నారా? ఏయ్ మా చెల్లామే అబ్బో, ఏం ఆలోచిస్తున్నావు? నాన్నమ్మకి ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను. ఏముంది, 2 పెగ్ల మందయి ఎవరు ఆపినా నిజం చెప్తావు. ఫుల్ ఎనర్జీ వస్తుంది ఒంట్లో. రిషి, ఏదైనా ఐడియా ఉంటే ఇవ్వచ్చు కదా. మా టీమ్మేట్ అమర్ ఒక ఐడియా ఇచ్చాడు, చెప్పాలా? చెప్పు. ఇంట్లో మనది అరేంజ్ మ్యారేజ్లా చెప్దాం అనుకుంటున్నాను. ఎలాగో నాన్నమ్మ పెళ్లి సంబంధాలు చూస్తుంది, ఎవరికీ డౌట్ రాదు. లవ్ అనే చెప్పొచ్చు కదా, మేబీ టైం పడుతుంది, బట్ ఒప్పుకుంటారు. నాకు ఆ నమ్మకం ఉంది. రిషి, మా కాలనీలో నాకు చాలా మంచి పేరుంది. ఇలా లవ్ చేశానని తెలిస్తే ఉన్న పేరు, మా వాళ్ళ పరువు అన్నీ పోతాయి. అర్థం చేసుకో ప్లీజ్. ఇప్పుడు నాతో లైఫ్ కంటే నీకు ఇవి ఇంపార్టెంట్ అయ్యాయా? ఆలోచన ఏదైనా ఇద్దరి గమ్యం ఒకటే. సరే సరే ఒప్పిద్దాం. ఓయ్ మై డియర్ హీరో, ఈ 1 ఇయర్లో ఏమేం ప్లేసెస్ తిరిగామో సేమ్ ప్లేసెస్ సేమ్ టైంకి మళ్ళీ వెళ్దామా? అవునా? ఏం ప్లేసెస్ తిరిగాం? ఒకసారి ఇలా చూడు. కాలమే మన గుర్తులు మర్చిపోయినా కాటిలో కలిసేంత వరకు ఇక్కడుంటాయి. గుచ్చుకున్న ముళ్ళు నువ్వే, నాలో విచ్చుకున్న ప్రేమ, గుండెలోన ప్రాణం నువ్వే, నా మనసు చుట్టూ చిత్రంలా. హే లవ్లీ లవ్లీ లవ్లీ, యు ఆర్ మై హార్ట్ బీట్ అంట. హే లవ్లీ లవ్లీ లవ్లీ, నువ్వే నా లైఫ్ అంట. లవ్లీ లవ్లీ లవ్లీ, యు ఆర్ మై హార్ట్ బీట్ అంట. హే లవ్లీ లవ్లీ లవ్లీ, నువ్వే నా లైఫ్ అంట. మనమిద్దరం ఒకటిగా సాగిపోదాములే. గుచ్చుకున్న ముళ్ళు నువ్వే, నాలో విచ్చుకున్న ప్రేమ, గుండెలోన ప్రాణం నువ్వే, నా మనసు చుట్టూ చిత్రంలా. పెదాలతో పదాలకే ఓ అర్థమివ్వనా, చేతితో చెంపపైన చిన్న మాట చెప్పనా, మబ్బు చాటున దాగి ఉన్న చినుకులా దడుపుతోంది నన్నే నీ ప్రేమలో. తొలకరిలా ఉంది హాయ్ హాయిగా, వెన్నెల్లో ఉంది హాయ్ హాయిగా, చుట్టేద్దాం లోకమంతా, పంచేద్దాం ప్రేమని, మనమిద్దరం ఒకటిగా సాగిపోదాములే. గుచ్చుకున్న ముళ్ళు నువ్వే, నాలో విచ్చుకున్న ప్రేమ, గుండెలోన ప్రాణం నువ్వే, నా మనసు చుట్టూ చిత్రంలా. రిషి, వెళ్దామా? లేట్ అవుతుంది. నన్ను బస్ స్టాప్లో డ్రాప్ చేయి, అత్తయ్య వస్తుంది, కలిసి వెళ్తాం. హలో చెప్పురా కిరణ్. అరే బీర్ బాటిల్ వెయిటింగ్ రా. రూమ్కి రావడానికి ఎంత టైం పడుతుంది? స్టార్ట్ అవుతున్నారా? లవ్లీని బస్ స్టాప్లో డ్రాప్ చేసి ఒక 30 minutesలో రూమ్లో ఉంటా. ఏంటి పార్టీయా? బీరా? వెళ్తావా? నీకు తెలియదు ఏముంది బంగారం. వెళ్తావా? నీ ఇష్టం. ఆపు రిషి,
ఎన్నిసార్లు చెప్పాలి హెల్మెట్ పెట్టుకోమని? హలో, ఎందుకు ఇలా చేసావు? దేని గురించి వే? ఎందుకు చెప్పలేదు? అసలు దేని గురించి మాట్లాడుతున్నావు? పెట్టావుగా ఫేస్బుక్ టైమ్ లైన్లో నీ పిక్చర్లు. ఓ అదా, చెప్తే నేను కూడా వచ్చేదాన్ని కదా. నాకు ప్రభాస్ అంటే పిచ్చి అని నీకు తెలుసు కదా. సారీ రా, నాకే మా కొలీగ్ సడన్గా సర్ప్రైజ్ ఇచ్చాడు. రిషి 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 బ్రేక్ వెళ్దామా? 2 minutes. ఓకే. ఇదిగో 3 months డేటాబేస్. వెల్ డన్. మీరు చెప్పినట్లు మ్యాక్ అడ్రస్ని ఫోన్తో క్లోన్ చేశాను. కానీ ఈ డేటా అడ్వాన్స్ ఎన్క్రిప్టెడ్ ఫామ్లో ఉంది. డీక్రిప్ట్ చేయగలనో లేదో ఐఎమ్ నాట్ షూర్, బట్ ఐల్ ట్రై ఇట్. ఎస్, ఐల్ రైట్ అ రివర్స్ మాల్వేర్ క్వెరీ సో దట్ ఇద్దరి ఫోన్లో డేటా మనం ట్రాక్ చేయొచ్చు. బుజ్జి, ఇంకేమైనా కోరికలు ఉన్నాయా? చాలా ఉన్నాయి. పెళ్లి లోపు లైఫ్ చాలా ఎంజాయ్ చేయాలి. ఎంజాయా? ఏం ఎంజాయ్ చేయాలనుకుంటున్నా? రోడ్ పక్కన డబ్బా దగ్గర సిగరెట్ తాగాలి అండ్ బీర్ కూడా తాగాలి. మన దగ్గర ఈ కళలు కూడా ఉన్నాయేంటి? ఫ్రీడమ్ మీ అబ్బాయిలకేనా, మాకు లేదా? సరే సరే, ఇంతేనా ఇంకేమైనా ఉన్నాయా? మార్వాడి డ్రెస్ అంటే నాకు చాలా పిచ్చి. ఓసిని ఏసాలు. ఇది బ్యాంక్ అకౌంట్ నంబర్. ఇవాళ 273 ట్రాన్సాక్షన్ జరిగింది. నీతు, నువ్వు చమేలి ఎల్లుండి ఆ టార్గెట్ పర్సన్ని ఫాలో అవ్వండి. కీప్ అప్డేటింగ్ అస్. ఆ టేబుల్ పైన పేపర్లో నువ్వు ఎవరిని ఎప్పుడు కలవాలో ఉంది. వాళ్ళని కలిస్తే నీకో డేటా ఇస్తారు, అది కలెక్ట్ చేసుకో. హే, మన మాల్వేర్ రిప్లై పంపుతుంది. హే, కంగ్రాట్స్. కానీ ఒక ట్విస్ట్. ఏంటి? తన మొబైల్ లేదా ఫైర్ వాల్ మన కంట్రోల్ నుండి డిస్కనెక్ట్ అయితే మళ్ళీ ఫస్ట్ నుండి చేయాల్సి వస్తుంది. కంట్రోల్ అంటే? తన మొబైల్ ఆర్ పీసీ నెట్వర్క్ డిస్కనెక్ట్ అయినా లేదా ఫైర్ వాల్లో చేంజెస్ చేసినా మన నెట్వర్క్ డిస్కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. హే, తను అలా కాదే, చాలా మంచోడు తెలుసా. మా ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉంటాయి. నీకు ఎలా చెప్పాలి?
తను నాకు ఫ్రెండ్ జెరాక్స్లా ఉంటాడు తెలుసా? చెప్పు లవ్లీ, ఇద్దరింట్లో ఒప్పుకున్నారు, నీకేమనిపిస్తుంది? ఇంకేముంది, నెక్స్ట్ 6 monthsలో మన ఎంగేజ్మెంట్, MBA అయిపోయాక పెళ్ళి. ఫ్రీడమ్ ఈజ్ యువర్స్. లైఫ్ లాంగ్ ఇలానే ఉంటే ఎంత బాగుంటుంది. ఏంటి ఇలానా? ఐస్ క్రీమ్ తింటున్నా. అవును, ఇంట్లో ఒప్పుకోకపోతే ఏం చేసేవాళ్ళం? నువ్వేం చేసేదాన్ని? నేనైతే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసేదాన్ని. ఇద్దరు ఒకటే కాబట్టి ఎలా అయినా ఒప్పించేవాడిని. కన్నవాళ్ళకి ఎప్పుడు మనం బాధ్యతగా కనిపించాలి కానీ బరువుగా కాదు. అలా కనిపించిన రోజే మనం ఊపిరి తీసుకున్నా ఒకటే, తీసుకోకపోయినా ఒకటే. ఎవడో దారిన పోయేవాడే మోసం చేస్తే మనమే తట్టుకోలేం. అలాంటిది ఇంట్లో వాళ్ళు ఇలా తట్టుకుంటారు. అవును, తట్టుకోలేరు. అందుకే ఎంత కష్టమైనా ఒప్పించాను. కాలంతో పాటు బంధాలు పెంచుకుంటూ వెళ్ళాలి కానీ కన్నవాళ్ళకు కన్నీళ్లు కాదు. సరే మహానుభావ, క్లాస్ పీకకు వెళ్దామా? ఏంటి అర్జెంటుగా మీట్ అవ్వమన్నావు? చెప్తా పదా. రిషి, మన విషయం మా పెద్దత్త వాళ్ళకి తెలిసిపోయింది. మొన్న నైట్ గొడవ చేశారు. నానమ్మ వద్దంటుంది. ఏమైంది లవ్లీ? అసలు మన ఇద్దరి మధ్య ప్రాబ్లం ఏంటి? మొన్న ఒప్పుకున్నారన్నావు, ఇవాళ ఒప్పుకోవట్లేదు అంటున్నావు. రిషి, నీకు కూడా తెలుసు కదా, నాన్న చనిపోయారు, అమ్మ వదిలేసి వెళ్ళిపోయింది. నాన్నమే నన్ను పెంచింది. నేను వాళ్ళని వదిలేసి వస్తే వాళ్ళందరూ నాపైన డిపెండ్ అయి ఉన్నారు. ఇప్పుడు నేను వాళ్ళని వదిలేస్తే వాళ్ళు రోడ్డు పైన పడిపోతారు. అర్థం చేసుకో. Mr. Rishi, you're under arrest. ఎరా కిరణ్, నైట్ ఏమైనా హారర్ మూవీ చూసావా? హాయ్ నీతు. హాయ్. హాయ్ లవ్లీ. హాయ్ కిరణ్. హలో. సారీ, మీరేదో ఇంపార్టెంట్ డిస్కషన్లో ఉన్నట్లున్నారు. యూ పీపుల్ క్యారీ ఆన్. బంగారం, ఎక్కడ అయిపోయాం మనం? నానమ్మ ఒప్పుకోవట్లేదు. నానమ్మ ఒప్పుకోవట్లేదా? నీ మనసు ఒప్పుకోవట్లేదా? రిషి, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? మార్చ్ 7th, మార్చ్ 9th, 10th, 22nd, 27th. ఏంటి ఈ డేట్స్? నా గుండెల్లో పేర్చుకున్న నీ రూపానికి నువ్వు చేసిన గాయాలు. రిషి ప్లీజ్, ఎందుకు అలా అంటున్నావు? ఏంటి ఇన్నిసార్లు కాల్ చేశాడు? సర్లే, ఒకసారి కాల్ చేసి చూద్దాం. హోయ్, ఏంటి ఇన్నిసార్లు కాల్ చేసావు? ఎనీ అర్జెంట్? ఓ అదా, 2 days అవుతుంది కదా కలిసి, మీట్ అవుదామని కాల్ చేశాను. సారీ రా, నేను అప్పుడు బస్లో ఉన్నాను, ఫోన్ బ్యాగ్లో ఉంది, చూసుకోలేదు. అండ్ ఇప్పుడు నేను ఆల్రెడీ ఇంట్లో ఉన్నా. మనం రేపు కలుద్దామా? సరే, బాగా టైర్డ్ అయిపోయావు, బస్లో వెళ్ళావు కదా, రెస్ట్ తీసుకో. ఓకే, ఉంటాను.
ఈ ఈవినింగ్ మనం అతన్ని ఫాలో అప్ చేయాలి. సో మనం అందరం కాన్ఫరెన్స్లో టచ్లో ఉన్నాం. నీకు తన బైక్ మీద వెళ్ళడం ఇష్టం లేదు కదా, అందుకే చెప్తే బాధపడతావని చెప్పలేదు. నేను బాధపడతానని చెప్పి అబద్ధం చెప్పా అంటున్నావు. అదే నిజం చెప్పి ఉంటే 2 minutes సీరియస్ అయ్యేవాడిని, కానీ అర్థం చేసుకునేవాడిని. అక్కడ చూసి చెప్పిన వాళ్ళ ముందు ఇదిరా నా లవ్లీ అని కాలర్ ఎగరేసుకునేవాడిని. కానీ నా నమ్మకాన్ని చంపేసి ఎదవం చేశావు. సారీ రిషి, ప్లీజ్ అలా అనకు. నేనేం తప్పు చేయట్లేదు. తన బైక్ ఎక్కితే ఎందుకలా అనుకుంటున్నావు? తను నా టీమేటే కదా. అరే, నీకు తెలుసు అమ్మాయి తప్పు చేసిందని, అయినా ఎందుకులా ఛాన్స్ ఇస్తున్నావు? ఈరోజు తప్పు చేసిన అమ్మాయి రేపు తప్పు చేయదని గ్యారంటీ ఏంటి? అరే, గ్యారంటీ వ్యారంటీల మీద లైఫ్ రన్ కాదురా, నమ్మకం. నమ్మిన మనసుతో చెప్తున్నా, మొన్నటి వరకు తెలిసిన లవ్లీ వేరు. ఈ ఒక్క ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని మా ప్రేమనే అబద్ధమని ఒక కన్క్లూజన్కి రాలేనురా. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకోవాలి. నాపై అమ్మ చూపించిన ప్రేమకి ట్రిపుల్ చూపిస్తారా? నా ప్రేమతో అయినా మారుతుందని చిన్న హోపురా. నాలా ఏ ప్రేమికుడు ఆలోచించాడు. తను ఇక్కడుందిరా, మాటల్లో చెప్పలేనురా. సరే, మారుతున్న ఎంత రోజు ఎటు వెళ్ళావు? హాయ్ రిషి, ఇప్పుడే ఇంటికి వచ్చా. చెప్పు. ఏమైపోయావు మధ్యాహ్నం నుండి? ఒక కాల్ లేదు, మెసేజ్ లేదు. వందన కూడా కాల్ చేశాను, ఏమైనా తెలుసా అని. యాక్చువల్లీ ఫ్రెండ్స్ అందరం కలిసి ప్రీవియస్ ఆఫీస్కి వెళ్ళాం. కాస్త బిజీ, కాకపోతే ఫుల్ ఎంజాయ్ చేశాం తెలుసా. ఫోన్ చూసుకోవడానికి కూడా టైం లేదా? అది కాదు. The customer you are trying to reach is currently busy. ప్రయత్నిస్తున్న కస్టమర్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. అగైన్ బిజీ. అమర్ ఎందుకు వచ్చాడు అక్కడికి? నేనే రమ్మన్నాను క్యాజువల్గా. ఇంట్లో ఏమని చెప్పి వెళ్ళావు? కాలేజ్కి వెళ్తున్నానని చెప్పాను. అబద్ధం, అబద్ధం. హా అన్నయ్య చెప్పు. 9th ఏమని చెప్పి వెళ్ళింది? ఆఫీస్కి అని చెప్పి వెళ్ళింది అన్నయ్య. థ్యాంక్ యూ నవత, మళ్ళీ కాల్ చేస్తా. 8th నేను ఇంట్లో కాలేజ్ కని చెప్పి నీతో మూవీకి వచ్చాను. మళ్ళీ కాలేజ్ కని ఇలా చెప్పాను. రిషి ప్లీజ్ అర్థం చేసుకో, అమ్మాయిని నేను. సరే, ఆ రోజు వదిలే. నేనే తప్పుగా ఆలోచిస్తున్నానేమో. March 22న నేను బస్ స్టాప్లో డ్రాప్ చేసిన తర్వాత ఏం జరిగింది? రిషి వెళ్దామా, లేట్ అవుతుంది. నన్ను బస్ స్టాప్లో డ్రాప్ చేయి, అత్తయ్య వస్తుంది, కలిసి వెళ్తాం.
అమర్ ఎందుకు వచ్చాడు అక్కడికి? రిషి అమర్ నా కోసం రాలేదు, తన ఫ్రెండ్ కోసం వచ్చాడు. నీ కోసం రానప్పుడు నీ ఫోన్ నుండి తన కాల్ ఎందుకు వెళ్ళింది? తన నుండి మిస్ కాల్ వచ్చింది, రిటర్న్ కాల్ చేశాను అంతే. రిషి, నా వెనకాల ఇన్ని చేస్తున్నావా? మన మధ్య ఏదున్నా పర్లేదు, ఈ అనుమానం మాత్రం నాకొద్దు. ఇలా అయితే నన్ను వదిలే, నమ్మకం లేనప్పుడు. సరే, నాది అనుమానమే. అలా ఎందుకు బిహేవ్ చేశానో నీకు తెలీదా? మార్చ్ 27th రోజు నువ్వు ఎటు వెళ్ళావు? రిషి, నేను ఆ రోజు ఇంట్లోనే ఉన్నాను. అరే కిరణ్, ఊపిరి సినిమా బాగుందంట కదరా? రిషి, వెళ్ళాను, కానీ యాజ్ ఏ ఫ్రెండ్గానే వెళ్ళాను కదా. నీకు ఆల్రెడీ చెప్పాను వాడు ఒక పెద్ద ఫ్లట్ అని. నీ టీమ్మేట్సే వాడి గురించి చెప్పారు. మాట్లాడొద్దన్నా ఎందుకు మాట్లాడుతున్నావు? నాకన్నా నీకు వాడే ఎక్కువైపోయాడా? రిషి, తనకు ఆల్రెడీ మన విషయం తెలుసు. నేను అన్నీ షేర్ చేసుకుంటాను తనతో. నువ్వు ఇలా ప్రతి దానికి ఎందుకు తప్పు పడుతున్నావు? స్టాప్ ఇట్. నీకు మెచ్యూరిటీ ఉందా లేదా? మనసులో ఒకని పెట్టుకొని ఇంకొకరితో అంత ఫ్రీగా ఎలా ఉండగలిగావు? ఇంకా అన్ని షేర్ చేసుకుంటుందంట. రిషి, దసరా అంటే రావణాసుని చంపినందుకు అందరిలో పండగ చేసుకుంటారు. మా ఇంట్లో వాళ్ళ గుండెల్లో లవ్లీ అనే బాంబ్ పేల్చి నేను రావణాసుని అయిపోయాను. ఒకప్పుడు నువ్వు ఎలా ఉన్నా బాగుంటావు అన్నా నువ్వు. ఇప్పుడు నా డ్రెస్సింగ్ నచ్చట్లేదు, నా మాట తీరు నచ్చట్లేదు అంటున్నావు. ఏంటి డ్రెస్ ఇలా వేసుకొచ్చావు? బాలేదా? బాలేదు. అలా డ్రెస్ అప్ అయి బియర్డ్ పెంచుకో, బాగుంటావు. నిన్నెప్పుడైనా ఇలా ఉండు అలా ఉండు అని అన్నానా? బికాస్ నేను నిన్నుగానే ప్రేమించాను, వేరే అమ్మాయిని ఊహించుకుంటూ కాదు. కన్నా తనకు మెసేజ్ చేసే ముందు నాకు చేసిన ప్రామిస్లు, నా ప్రేమ గుర్తు రాలేదా? ఏం చేయమంటావు చెప్పు? నాకు తెలియకుండా ఇన్ని చేశావు. నా నమ్మకం బ్రతుకుంది అనుకోవాలా, చచ్చిపోయింది అనుకోవాలా? ఎలా ఉంది తెలుసా? నా గుండెని తీసి పక్కకు పెట్టి హాయిగా నవ్వుతూ వెళ్ళినట్టుంది. అది నీకు తెలుసు. ఇద్దరు ప్రేమికుల మధ్యలో ఉండాల్సింది గుండె చప్పుడు, అంతేకాని ఆ గుండె చప్పుడుని ఆపే అబద్ధం కాదు. ఇవేంటో తెలుసా? నీ కాల్ హిస్టరీ, నీ మెసేజెస్, నీ వాట్సాప్ చాట్ హిస్టరీ. గైస్, వి డిడ్ ఇట్. ఆమె డాటా మొత్తం డీక్రిప్ట్ అయింది. 3 months చాట్ హిస్టరీ వచ్చింది. ఎందుకు ఇలా చేసావే? అయ్యో, కరెంట్ పోయిందే. క్యాండిల్ తీసుకురండి. ఈ పేపర్స్లో ఏముందో తెలుసుకోవాలి. ఇప్పుడు బాధపడి ఏం లాభం? అందుకే రిలేషన్ ఎప్పుడు సిగరెట్లా ఉండకూడదు. వాళ్ళకి బోర్ కొట్టినప్పుడే యూస్ చేసి పక్కన పాడేస్తారు. జస్ట్ బీ లైక్ ఎ డ్రగ్, లెట్ దెమ్ డై ఫర్ యూ. కాదే, చాలా మంచోడు తెలుసా. మా ఇద్దరు అభిప్రాయాలు ఒకేలా ఉంటాయి. నీకు ఎలా చెప్పాలి? తను నాకు ఫ్రెండ్ జెరాక్స్లా ఉంటాడు తెలుసా.
కాల్చకే చెలియా తెలిసిన నన్ను చూడకానా గుండె కోయకే సఖియా మనసు లేని మర మనిషిలా మారొద్దే చలి సొగసుతో నా హృదయాన్నిలా పెట్టొద్దే మెలి ఎందుకే ఎందుకే నన్నిలా చంపకే ఎందుకే నన్నిలా చంపకే నీ జ్వాలలో నా ప్రేమనే కాల్చకేలా మనమిరువురమొకటై గడిపిన గడియలు గుర్తొస్తున్నా ఎడబాటసలెరుగక కలిసిన ఊహల విహరిస్తున్నా ప్రతి జన్మకు నా తోడుంటానని నువ్వు చేసిన బాసలు మరిచావా అనుక్షణము నా ఎదుటే కనిపిస్తూ చంపకే ప్రియా ఎందుకే నన్నిలా చంపకే ఎందుకే నన్నిలా చంపకే నీ జ్వాలలో నా ప్రేమనే కాల్చకేలా నీ జ్వాలలో నా ప్రేమనే కాల్చకేలా ఓయ్ ఎంతసేపు వెయిట్ చేయాలి ఇక్కడ? ఆఫీస్ అయిపోయింది, 2 minutes. లవ్లీ లవ్లీ ఎక్కడున్నావు? దాగుడు మూతలు ఆడించాలు, బయటకు వచ్చాయి. లవ్లీ లవ్లీ ఆ పాప చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోయారు. రిషి అడాప్ట్ చేసుకున్నాడు. ఆ పాప పేరు లావణ్య, ముద్దుగా లవ్లీ అని పిలుస్తారు. ఇప్పుడు రిషి లవ్లీ. ప్రేమ, మోసం 2 అక్షరాల పదాలు. ప్రేమ అనే పేరుతో మోసం అనే 2 అక్షరాలు ఒక మనిషి జీవితంలో చేరితే చచ్చిపోవాలన్న బాధ, చంపాలన్న కోపం 2 రావడం సహజం. కాని రిషి అలా చేయలేదు. ఎందుకంటే జీవితం విలువ తెలిసినవాడికి మోసం అనేది ఒక చిత్తు కాగితంలాగా దాన్ని నలిపి పక్కకు పాడేసి ధైర్యంతో ముందుకు వెళ్తారు. అసలు గీతలతో తప్పులు ఒప్పులు రాయకుండా జీవితం ఎలా తెలుస్తుంది? ఒక పుస్తకం చదువుతున్నప్పుడు మధ్యలో ఒక కాగితం చిరిగిందని చదవడం మానేస్తామా? లేదు కదా. జీవితం కూడా ఒక పుస్తకం లాంటిది.
ప్రేమ అనే కాగితం లేకపోయినా ఇంకా చాలా పేజీలున్నాయి. రిషి ఇప్పుడు వాటి కోసం ముందుకెళ్తున్నాడు. జీవితంలో నచ్చని క్షణాలు చాలా వస్తాయి. మోసపోయావను, పోగొట్టుకున్నావను మధ్యలో వదిలేయకు. పడనివాడు లేడు, ఒకవేళ పడినా పైకి రాకుండానూ లేడు. ఏది ఏదైనా సరే గమ్యం చేరుకోవాలి. నీ ప్రయాణమే నీ కథ. యుద్ధానికే గెలుపు ఓటమి, ప్రేమకి కాదు. ప్రేమలో ఓడిపోవడం ఉండదు, విడిపోవడం మాత్రమే ఉంటుంది. కలిసి వస్తే జీవితం, లేదంటే జ్ఞాపకం. ఇట్లు మీ నరేష్.